నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. మరి అందరూ ఎలా ఉన్నారు? రేపు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి. రేపు సుదర్శన హోమంలో పాల్గొంటున్నారా? ఖచ్చితంగా చెప్పండి. పాల్గొనండి. అంటే మేము సుదర్శన హోమం చేయిస్తున్నాము. మీరు చేయించుకోండి. సుదర్శన హోమం అనేది కూడా చేయించుకోండి. మీరు రానవసరం లేదండి. దేశ విదేశాలలో ఉన్నవారు కూడా రానవసరం లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా మీ గోత్రనామాలు, మీ పేరు, మీ ఇంటి అడ్రస్ పంపించినట్టయితే సుదర్శన హోమం చక్కగా సుదర్శన హోమం చేయించి స్వామివారి నైవేద్యంగా పెట్టినటువంటి కుంకుమ, విభూది, ప్రసాదం అనేది కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాం. అదేవిధంగా మీ గోత్రనామాల మీద తీసినటువంటి వీడియో అనేది కూడా మేము ఎడిట్ చేసి మీ వాట్సాప్ నంబర్లో కూడా పంపించడం జరుగుతుంది. మీకు తెలియాలి కదా మేము జరిపించినట్టు, ఈ హోమం జరిపించినట్టు మీకు తెలియడానికి నేను ఈ యొక్క వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగ సమస్యలతో ఉద్యోగం రాలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, వివాహాలు కాలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, చదువుకున్న దానికి ప్రతిఫలం పొందలేకపోతున్నటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకోలేకపోతున్నటువంటి వారు, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు, మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మరి సొంత గృహ నిర్మాణ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయినటువంటి వారు, అదేవిధంగా శత్రు వినాశనం జరగడానికి ఈ యొక్క సుదర్శన హోమం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ సుదర్శన హోమంలో పాల్గొంటే మాత్రం అసలు మీకు తిరుగుండదండి. కాబట్టి ఆలస్యం అనేది చేయకండి. మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి సుదర్శన హోమానికి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మేము రేపు 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం ఉంది. టైం లేదని ఆదరాబాదర చేయకండి. రేపు 6 గంటల వరకు ఉంటుంది. అంటే మేము స్టార్ట్ చేసేది 6 గంటలకు కాబట్టి మీరు సుమారుగా 4 గంటల వరకు క్లోజ్ అయిపోతుంది. రేపు 4 గంటల వరకు క్లోజ్ అయిపోతుందండి. అంటే వినతులన్నీ కూడా మేము స్వీకరించడం 4 గంటల వరకు క్లోజ్ చేస్తాం. 4 అయిపోయాక మళ్ళీ ఇవన్నీ మేము అన్నీ రెడీ చేసుకొని గోత్రనామాలన్నీ చేయించుకొని అన్నీ సిద్ధంగా పడాలి కదా. కాబట్టి 4 గంటల రేపు 4 గంటల వరకే టైం ఉందండి. ఖచ్చితంగా మీరు చేయించుకోండి. సుదర్శన హోమం కూడా 100% ఇది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం మనం. అది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశికి కొన్ని లక్షల రేట్ల పవర్లు ఉంటాయండి. మహావిష్ణువు నివేదన సమర్పించే రోజు అది. మనం ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే మనకు ఇబ్బంది పడుతున్నామో ఆ స్వామివారికి మనం విన్నవించుకునే టైమే ఈ సుదర్శన హోమం ద్వారా మనం విన్నవించుకోవాలి. స్వామివారిని మనం ఉత్తర ద్వారం నుండి మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మనకున్నటువంటి కోరికలు మన నివేదన సమర్పించినట్టయితే స్వామివారు తప్పకుండా వింటాడండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.